ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 53వ భాగము. ఉగ్రభైరవుడి కథ. ఒకనాడు శంకరాచార్యుడు పాతాళ గంగానది తీరంలో భాష్య రహస్యాలు ఆలోచిస్తుంటే కాపాలికుడు ఒకడు ఆ అవధూత వేషంలో వచ్చి అతన్ని పరిపరి విధాల ప్రశంసించి, నేనొక పని మీద నీ వద్దకు వచ్చాను, విను. నీ శరీరంతోనే కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడితో సమంగా విహరించాలన్న అభిలాషతో శతాబ్దాల తరబడి ఈశ్వరుడి గురించి ఉగ్ర తపస్సు చేశాను. అతను ప్రత్యక్షమై నా కోరిక తెలుసుకొని, నువ్వు అసాధ్యమైన కోరిక కోరినా నీ వ్రతాలు నన్ను ఆశ్చర్యపరిచాయి కనుక తీర్చక తప్పదు. భూమి మీది సార్వభౌముడి శిరస్సు కాని, సర్వజ్ఞుడైన యతీశ్వరుని శిరస్సు కాని నా నిమిత్తం అగ్నిలో హోమం చేశావో నీ కార్యం సఫలమవుతుంది అంటూనే అంతర్ధానమైపోయాడు. అప్పటి నుంచి నేను భూమంతా తిరుగుతున్నాను. సార్వభౌముడి శిరస్సు నాకెలా లభిస్తుంది? సర్వజ్ఞుడైన యతి నాకింతకు ముందు కనపడలేదు. లోకహితానికి సంచరిస్తున్న నిన్నిక్కడ చూడగలిగాను. నా కార్యమిక తీరుతుందని ఉత్సాహపడుతున్నాను. నీ శిరస్సు వల్ల నాకు కార్యలాభం, నీకు శాశ్వత కీర్తి. ఈ దేహం యొక్క అశాశ్వతత్వం ఆలోచించి ఎలా తోస్తే అలా చెయ్యి. నువ్వు విరక్తుడివని, దేహాభిమాన శూన్యుడివని, పరోపకారానికి అవతరించిన వాడివని విని ఈ సాహసానికి పూనుకున్నాను. దదీచి మొదలగు వారిలా క్షణభంగురమైన తుచ్చ శరీరాన్ని వదిలి శాశ్వత కీర్తి దేహం దాల్చి పుణ్యలోకాలను అలంకరించు. నీ శిరస్సు కంటే నాకేమీ అక్కర్లేదు. తప్పకుండా నీ శిరస్సు ఇవ్వు, నీకు నమస్కారం అని ప్రార్థించాడు. దయామయుడైన శంకర యతీంద్రుడు తన పాదాల మీద పడిన అతన్ని లేవనెత్తి, ఆర్య, నీ కోరిక విషయంలో నాకు కొంచెమైనా అసూయ లేదు. సంతోషంతో నా శిరస్సు నీకిస్తాను. ఎంత రక్షించినా కాలం ఆసన్నమైతే ఈ శరీరం నశించవలసిందే, కానీ నిలిచేది కాదు. నా సమాధిని నిర్జన ప్రదేశంలో ఏర్పరిచి రహస్యంగా నా శిరస్సు ఖండించి అగ్నిలో వెయ్యి. బహిరంగంగా ఈ పని చేయడానికి నేను సమ్మతింపను. ఎందుకంటే నా శిష్యులకి తెలిస్తే ఈ పనికెంత మాత్రము అంగీకరింపరు అన్నాడు. ఆ మాటలకు కాపాలికుడు చాలా సంతోషించి శంకరుడు నియమించిన సంకేత స్థలానికి వచ్చేటట్లు నిశ్చయించి ఎక్కడికో పోయాడు. ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియనివ్వక శిష్యులందరూ వారి పనుల మీద ఎక్కడెక్కడికో పోసాగారు. సనందుడు తెలుసుకుంటాడేమో అనే సందేహంతో శంకరుడు నిగూఢంగా ఉండగా చేతిలో త్రిశూలం, మెడలో కంకాళాల మాల, ఎర్రని కళ్ళతో కాపాలికుడు వచ్చాడు. అతనిని చూచి శంకరుడు ఇంద్రియాలను ఉపసంహరించుకొని ఆత్మని పరమాత్మని సంధానం చేసుకొని గడ్డాన్ని మోకాళ్ళ మీదుంచి మోచేతులు ముడిచి ముఖం ఎత్తి కళ్ళు సగం మూసుకొని సమాధి చేత ప్రపంచాన్ని మరిచి ఉండగా కాపాలికుడు సంతోషంగా త్రిశూలమెత్తి అతన్ని చంపడానికేమీ సందేహించకుండా కంఠాన్ని నరకబోతుండగా దైవ ప్రేరితమైన బుద్ధి చేత పద్మపాదుడెందుకో అక్కడికి వచ్చాడు. గురువు శిరస్సు నరకబోతున్న కాపాలికుడిని చూసి తన ఇష్టదైవమైన శ్రీ నరసింహుని మంత్రపూర్వకంగా ధ్యానించాడు. అప్పుడు పెద్ద శబ్దం అయింది. అదేమిటా అని దేవతలు తల్లడిల్లారు. సముద్రాలు అతలాకుతలమయ్యాయి. పద్మపాదుడు నరసింహరూపుడవుతూ వేగంగా ఉరికి శూలంతో తన గురుణ్ణి చంపడానికి సిద్ధమైన ఆ కాపాలికుణ్ణి పొట్ట చీల్చి చంపేశాడు. ఆ శబ్దం విని అక్కడున్న శిష్యులందరూ తల్లడిల్లిపోతూ పరుగున అక్కడికి వచ్చి చచ్చిపడున్న కాపాలికుణ్ణి, నరసింహాకృతిలో ఉన్న పద్మపాదుణ్ణి, సమాధిలో ఉన్న గురువుని చూసి ఆశ్చర్యపోతుంటే శంకరుడు సమాధి చాలించి కళ్ళు తెరిచి జరిగినదంతా శిష్యుల ద్వారా తెలుసుకొని పద్మపాదుణ్ణి ఆవహించిన నరసింహమూర్తిని అనేక విధాలుగా స్తుతించాడు. భక్తవత్సలుడైన ఆ దైవం ఆ స్తోత్రాలతో శాంతించి ఉగ్రమూర్తిని
ఉపసంహరించుకొని అంతర్ధానమయ్యాడు. శాంతుడై ఉన్న పద్మపాదుణ్ణి చూసి శిష్యులందరూ ఆశ్చర్యపడుతూ, ఆర్య, నువ్వీ దేవుడినెలా ప్రసన్నం చేసుకున్నావు? ఈ కపటాన్నెలా తెలుసుకున్నావు? ఈ దురాత్ముడెవడు అని అతనిని అడిగారు. అప్పుడు పద్మపాదుడు ఇలా చెప్పాడు. అహోబల నరసింహుని కథ. నేను పూర్వము ఒకప్పుడు అహోబల శైలానికి వెళ్ళాను. అక్కడ ఒక అరణ్యంలో భక్తవశ్యుడైన నరసింహమూర్తి గురించి తపస్సు చేయసాగాను. అప్పుడొక రోజు నా దగ్గరకు ఒక కిరాతక కుమారుడు వచ్చి, అయ్యా, నువ్వెవరు? ఒక్కడివి ఈ కొండ గుహలో ఎందుకుంటున్నావు? ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను వాడి మాటలు పట్టించుకోక మౌనంగానే పొమ్మని చేతితో సంజ్ఞ చేశాను. వాడు అంతటితో పోకుండా అప్పుడప్పుడు నాకు కనబడుతూ అడుగుతూనే ఉన్నాడు. ఒకనాడు నేను వాడితో, ఓరి, నువ్వు మూఢజాతి వాడివి, పైగా బాలుడివి. నీలాంటి వాడికి మాలాంటి వాళ్ళని పలకరించడం ఉచితం కాదు. విను, ఈ అరణ్యంలో కంఠంపై నుంచి సింహం కింద మనిషి రూపుగల స్వామి ఒకరు ఉండాలి. అలాంటి వాడిని ఎక్కడైనా చూస్తే చెప్పు. అతన్ని చూడాలని ఇక్కడున్నాను. అతను నాకు బంధువు. అతన్ని తీసుకురాగలవా అని పరిహాసంగా అడిగాను. అప్పుడు వాడు నవ్వుతూ, ఓహో, ఈ పనికేనా ఇంత శ్రమ పడుతున్నావు? మొదట్లోనే చెబితే అప్పుడే తీసుకురాకపోదునా? ఆయన్ని నేను ఎరుగుదును. తరచుగా మేమిద్దరం కలుసుకొని ఆడుకుంటుంటాం. ఆయన ఉండే చోటు నాకు తెలుసు అన్నాడు. నేను వాడి మాటలు నమ్మక, నువ్వు అతన్ని సామాన్యుడు అనుకుంటున్నావు కాబోలు. నేను చెప్పింది నీకు సరిగా అర్థమైందా? కంఠం వరకు మనిషి, శిరస్సు సింహం. అలాంటి వాడిని నిజంగా చూశావా? నీకెలా కనపడ్డాడు? నిజం చెప్పు అని రెట్టించాడు. అందుకు వాడు, అయ్యా, నాతో ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు. మీ మాట నాకు అర్థమైంది. మీరడిగిన వాడు నేను ఆడుకునే వాడే, సందేహం లేదు. అంతెందుకు, ఇప్పుడే పోయి తీసుకొస్తాను చూడండి అంటూ తటాలున లేచి అరణ్యంలోకి వెళ్ళి 2 గడియల్లో ఆ బాలుడు నరసింహమూర్తిని లతలతో కట్టి భుజం మీద పెట్టుకొని నా వద్దకు తీసుకొచ్చి, ఇతనేనా నీవడిగిన అతను అన్నాడు. నేను ఆనందాశ్చర్యాలతో శరీరం జలధరించగా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి, నువ్వెంతో గొప్ప దైవానివి. అలాంటి నువ్వు ఒక మూఢ బోయ బాలుడికి బందీవయ్యావా? వాడు పూర్వజన్మలో ఏం పుణ్యం చేశాడో అన్నాను. ఆ మహాత్ముడు నవ్వుతూ, వీడికి నా యందు కల భక్తి విశ్వాసాలు బ్రహ్మాదులకైనా లేవు. ఏకాగ్ర చిత్తంతో వీడు నన్ను ఆరాధించాడు. అందువల్లనే నేను వీడి కింద వశమయ్యాను. నేను భక్తికి వశమైనట్లు తపోదాన యోగాదులకు కాను. నువ్వు నా భక్తుడివి అయ్యావు. అవసరమైనప్పుడు తలుచుకో, ప్రసన్నుడనై కోరిక తీరుస్తాను అని మాయమయ్యాడు. అప్పటి నుంచి అతను నాకు అభీష్ట దైవమే. పిలిస్తే పలుకుతూ ఉంటాడు. ఇప్పుడు నేను అలాగే శత్రువధ చేశాను. శంకరుడు శ్రీశైలంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత శిష్యులతో అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ దివ్యక్షేత్రంలో 3 రోజులుండి మహాకాళనాథుడి అని ఆరాధించి అక్కడికి దగ్గరలో ఉన్న హరిశంకరం అనే దివ్యస్థలానికి వెళ్ళి అద్వైత బుద్ధితో హరిహర స్తుతి చేశాడు. అక్కడ నుంచి మూకాంబిక ప్రదేశానికి వెళ్ళగా అక్కడ బ్రాహ్మణ దంపతులు మృత్యుడైన కుమారుని కళేబరాన్ని ముందు పెట్టుకొని ఎంతో దీనంగా విలపిస్తుండడం చూసి కరుణామయుడైన శంకరాచార్యులు సహించలేక తాను వారి కంటే ఎక్కువగా విలిపిస్తుంటే, ఆకాశవాణి, నీలాంటి ప్రజ్ఞావంతుడు కూడా ఇలా సామాన్యుడిలా విచారించడమేమిటి అంది. అతనామెను పలు విధాలుగా ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణ బాలుడు నిద్రలో నుంచి మేల్కొన్నట్టే లేచి కూర్చున్నాడు. ఆ అద్భుతం చూసిన వారు శంకరాచార్యుని మహిమను ఎంతగానో కొనియాడారు. బ్రాహ్మణ దంపతులు అతన్ని పొగిడి పుత్రుడితో కూడా ఇంటికి పోయారు. శంకరుడు మూకాంబను స్తుతించి అక్కడి నుంచి ఆ ప్రాంతంలోనే ఉన్న శ్రీ బలి అనే అగ్రహారానికి వెళ్ళాడు. అక్కడ వేద పండితులు, అహితాగ్నులు, వేల కొద్ది బ్రాహ్మణులు ఉన్నారు. వారు శంకరాచార్యుని గురించి విని ఉన్నారు కనుక అతన్ని సగౌరవంగా ఆదరించి ఆహ్వానించి పినాకపాణి ఆలయానికి తీసుకువెళ్తుంటే
పురకాంతలు అతన్ని ఎంతగానో కీర్తించారు. పినాకపాణి ఆలయంలో ఆర్యులారా, ఈ అగ్రహారంలో ఎందరో పండితులుండి ఉండాలి. అద్వైత మార్గ నిరోధకుడైన పండితుడెవరైనా ఉంటే వారితో వాదించి వారి దురహంకాలు పోగొడతాను అనగా, అయ్యా, ప్రభాకరుడనే పండితుడొకడున్నాడు. అతను కర్మకాండయందు ఆసక్తి కలిగి అనేక యజ్ఞాలు చేసి దేవతల్ని తృప్తిపరిచాడు. అతనికి బోలెడంత ఐశ్వర్యం ఉంది. కానీ లేక లేక కలిగిన పుత్రుడు పిచ్చివాడయ్యాడు కనుక ఇప్పుడు అతను చింతతో ఏ పనికి పూనుకోవడం లేదు అన్నారు వారు. అంతలోనే ప్రభాకరుడు కొడుకుతో వచ్చి అతని పాదాలకు నమస్కరించాడు. తన కుమారుడి చేత కూడా అతనికి నమస్కరింపచేశాడు. అస్తమలకుడి కథ. శంకరుడు అతన్ని సాదరంగా లేవనెత్తి ఎందుకొచ్చారు అంటూ వారి రాకకు కారణం అడిగాడు. ఆర్య, వీడు నా కుమారుడు. వీడికి 13 ఏళ్ళు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడు, ఎవరూ పలకరించినా పలకడు. రూపము తేజము మాత్రం అద్భుతంగానే ఉన్నాయి. అక్షరాభ్యాసమైనా చేయలేదు. ఇది గ్రహదోషమో పూర్వకర్మ ప్రారబ్ధమో తెలియడం లేదు. ఆడుకుందుకు వెళ్ళడు. వాళ్ళు వీడిని కొట్టినా కోపగించడు. ఎన్ని వైద్యాలు చేయించినా, రక్షలు కట్టించినా, జపాలు చేయించినా, సిద్ధులకి చూపించినా ప్రయోజనం లేకపోయింది. నీ అద్భుత చర్యలు విన్నాను. నీ కటాక్షం వీడి మీద ప్రసరింపచేస్తే వీడి మాంద్యం వదిలిపోతుంది. మహాత్మా, వీడిని శిష్యుడిగా అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు ఆ బాలుణ్ణి చూస్తూ, దింబక, నువ్వెవడివి? జడునిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. గురువా, నేను జడుని కాను అంటూ ఆసుకవిత్వంగా 12 శ్లోకాలు రచించి చెప్పాడు. పరమాత్మ తత్వాన్ని తేటతెల్లంగా చేసే ఈ శ్లోకాలను అసామేలక శ్లోకాలని, వీటిని ఉపదేశం లేకనే రచించడం వల్ల ఆ బ్రాహ్మణ కుమారుడికి అస్తామలకుడని పేరు వచ్చింది. అక్షరమైన తెలియనివాడు అలా శ్లోకాలు రచించడం చూసి అది శంకరాచార్యుడి అనుగ్రహమే అని అందరూ నిశ్చయించారు. తరువాత శంకరాచార్యుడు ప్రభాకరుని చూసి, నీ కుమారుడు నీ దగ్గరుండడం కానీ అర్హుడు కాదు, ఉండడానికి అర్హుడు కాడు. వీనితో నీకేం ప్రయోజనం? వీడు పూర్వస్మృతిని అభ్యసించడం ద్వారా సర్వము తెలుసు. అందుకే లోకంలోని అజ్ఞానాన్ని గురించి చింతిస్తూ జడుని మాదిరి ప్రవర్తించాడు. తన శరీరాన్ని అరువుగా భావించే వీడికి దేని యందు మమతత్వం లేదు. వీడిని నేను తీసుకుపోతాను, పంపు అన్నాడు. ప్రభాకరుడు సంతోషించి తన కుమారుణ్ణి అతనికి శిష్యుడిగా చేశాడు. శంకరుడు అతనికి బ్రహ్మ భావము ఉపదేశించి అస్తామలకుడనే పేరు పెట్టి తన ప్రధాన శిష్యులలో చేర్చుకున్నాడు. అక్కడి నుంచి శృంగేరి అని ప్రసిద్ధిగాంచిన పవిత్ర క్షేత్రం చేరుకొని తాను రచించిన భాష్యం మొదలైన గ్రంథాలన్నీ చదివించి వ్యాప్తి చేశాడు. ఆ పుణ్యస్థలంలో శారదాంబను నిలుపుటకు ఉత్సాహం కలిగి ప్రాసాదం కల్పించి బ్రహ్మాది దేవతలకు కూడా వందనీయమైన ఆ మహాదేవిని ప్రార్థించాడు. ఆ మఠంలో శారదకు విద్యాపీఠ పూజ కావించడానికి తన శిష్యులలో ప్రధానుడైన సురేశ్వరుణ్ణి అధ్యక్షుడిగా నియమించాడు. ఆ శారదాంబ మునుపు చేసిన ప్రతిజ్ఞను పాటిస్తూ ఇప్పటికీ శృంగేరి పీఠంలో భక్తులు అభిష్టాలు తీర్చే కల్పవృక్షమై విరాజిల్లుతుంది. తోటకాచార్యుడి కథ. శంకరాచార్యులు శృంగేరిలో ఉండగా ఒకనాడు బ్రహ్మచారొకడు వచ్చి, మహాత్మా, నేను మూఢుణ్ణి, విద్యావిహీనుణ్ణి, పశుప్రాయుణ్ణి. నా పేరు ఆనందగిరి అంటారు. విద్య లేని వారెందరినో శిష్యులుగా స్వీకరించి విద్వాంసులను చేశావని నీ ఖ్యాతి విని నిన్ను ఆశ్రయించవచ్చాను. నన్ను శిష్యునిగా అనుగ్రహించి రక్షించు అని అనేక విధాలుగా ప్రార్థించాడు శంకరుడు. చిరునవ్వు నవ్వుతూ అతన్ని అంగీకరించాడు. అది మొదలు ఆ శిష్యుడు గురువు కూర్చుంటే కూర్చుంటాడు, నిలబడితే నిలబడతాడు, గురుడు నడిస్తే నడుస్తాడు, పడుకుంటే పాదాలెత్తుతాడు,
ఛాయలా అతన్ని అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాడు. శంకరాచార్యులు అతన్ని మనసులో ఎంతో మెచ్చుకునేవాడు. ఒకనాడు అతను మఠంలో కూర్చుని శిష్యులకు పాఠం చెప్పబోతూ ఆ బ్రహ్మచారి ఎక్కడా అని అడిగాడు. అతను, నేను సాటి వస్త్రాలను ఉతకడానికి తుంగభద్రకు వెళ్ళాం. పాఠం చదివే వేళ అయిపోతుందన్న భయంతో నేను నా పనిని తొందరగా చేసుకొని వచ్చాను. వాడు ఉతికిందే ఉతుకుతూ కాలం గడుపుతూ పాఠం చదవడానికి రమ్మని పిలిస్తే ఇదిగో అదిగో అని నన్ను కూడా 2 గడియలు నిలబెట్టేశాడు. వాడికి పని మీదున్న శ్రద్ధ చదువు మీద ఉండదు అన్నాడు ఆ శిష్యుడు. శంకరుడు వాడి కోసం ఎదురుచూస్తూ పాఠం చెప్పడం 2 గడియలు ఆపేశాడు. అప్పటికి వాడు రాలేదు. పద్మపాదుడు లేచి, స్వామి, అతను మందబుద్ధి, ఏమీ తెలియదు. ఊరికే వినడమే కానీ గ్రహణశక్తి కొంచెమైనా లేదు. శబ్దాలైనా రావు. అలాంటి మూఢుడికి మా పాఠాలు వినడం వలన ప్రయోజనమేముంది? మాకు చెప్పేయండి అన్నాడు. శంకరుడు అతని గర్వాన్ని పరిహసించే ఉద్దేశంతో, పద్మపాద, వాడి సమర్థత ఏం తెలిసి నువ్వు అలా అన్నావు? వాడు విద్యలలో మీ అందరికంటే అధికుడు. కవి, వక్త, జ్ఞాని, అంతర్ముఖుడు అవడం వల్ల వాని మహిమ మీకు తెలియలేదు. వచ్చిన తరువాత పరీక్షించి చూడండి అంటుండగానే ఉతికిన బట్టలు భుజాన వేసుకొని ఆనందగిరి వచ్చాడు. అతన్ని చూసి గురువు, గిరి, పాఠం చదవాలి, వేగంగా రా, బట్టలు తర్వాత ఆరవేద్దువు గాని అన్నా వాడు బట్టలు ఆరవేసే అక్కడికి వచ్చాడు. అప్పుడు శంకరుడు వాడికి మనస్సు చేత 14 విద్యలు వచ్చేటట్లు అనుగ్రహించాడు. అప్పుడు వాడు అఖిల విద్యా ప్రవీణుడై చేతులు జోడించి శంకరాచార్యుని శ్లోకాలతో స్తుతించాడు. అద్వైత మతం ప్రతిపాదించే ఆ వృత్తాలు విని మిగిలిన శిష్యులు తెల్లబోయి చూస్తూ అది గురువుగారి మహిమ తప్ప మరేది కాదని సిగ్గుపడి ఊరుకున్నారు. శంకరుడు వాడికి తోటకాచార్యులని పేరు పెట్టి తన ప్రధాన శిష్యులలో చేర్చుకున్నాడు. పద్మపాద, సురేశ్వర, హస్తామలక, తోటకాచార్యులు నలుగురు ధర్మార్థ కామ మోక్షాలని, ముక్తి భేదాలని, బ్రహ్మముఖాలని విద్వాంసులు వర్ణిస్తారు. అలాంటి శిష్యులతో శంకరుడు శృంగగిరి యందు నివసిస్తూ భాష్య వ్యాపకం చేస్తుండగా భారతీపీఠస్థుడైన సురేశ్వరుడు శంకరునకు నమస్కరించి, మహాత్మా, మీ వల్ల నేను పరమార్థోపదేశం వహించి కృతార్థుడిని అయ్యాను. మీరు రచించిన శారీరక సూత్ర భాష్యానికి వార్తికం చేయాలని నాకు ఉత్సాహంగా ఉంది. నిజానికి దానిని చూడడానికైనా నాకు సామర్థ్యం లేదు. అయినా మీ కటాక్షంతో యథాశక్తి చేస్తాను, అనుజ్ఞ ఇస్తారా అని ప్రార్థించాడు. శంకరుడు తన అంగీకారం తెలిపి సంతోషం వ్యక్తం చేశాడు. ఆ విషయం తెలిసిన పద్మపాదుడు మొదలైన శిష్యులు గురువుతో రహస్యంగా, గురువర్య, తమ భాష్యానికి సురేశ్వరుణ్ణి వార్తికం రాయమని అన్నతి ఇచ్చినట్లు విన్నాం. దాని వలన మన మనోరథం సఫలం కాదు. ఈ సురేశ్వరుడు కర్మే స్వర్గ నరకాది ఫలమిస్తుందని వాదిస్తూ యుక్తి చేత పరమేశ్వరుని నిరాకరించాడు. సురేశ్వరుడు పుట్టింది మొదలు కర్మలయందు ప్రీతి కలిగి కర్మలను చేసి స్వర్గాది ఫలములను పొందండి అని బోధించేవాడు. కనుక మీ భాష్యానికి వార్తికం రచించిన కర్మపరంగానే సూచిస్తాడు. సన్యసించి కాదా కర్మపర్వతాన్ని చెబుతాడా అంటే అతను బుద్ధిపూర్వకంగా సన్యాసాన్ని స్వీకరించిన వాడు కాదు. వాదంలో ఓడి ఆ నియమం స్వీకరించాడని మీకు తెలుసు కాబట్టి అతని యందు విశ్వాసం ఉంచకూడదు. అతనిచే వార్తికం రచింపచేయడం మంచిది కాదు. మీ శిష్యులలో ప్రధానుడైన పద్మపాదుని సామర్థ్యం మీరెరుగనిదా? అతనే మీ భాష్యానికి టీకా రచించాలి, లేదా ఉగ్రమైన తపస్సుతో సరస్వతిని ప్రసన్నురాలిని చేసుకున్న ఆనందగిరికి అప్పగించండి అని అంటుండగా పద్మపాదుడు అక్కడికి వచ్చి తల వంచుకొని, ఆర్య, మీ కృప వల్ల అస్తామలకుడికి 14 విద్యలు తెలిశాయి. అతను మీ భాష్యానికి వార్తికం చేయడానికి అర్హుడు కాదా? కర్మప్రియుడైన సురేశ్వరునిపై
మీకెందుకు అనుగ్రహం కలగాలి అని అడిగాడు. శంకరాచార్యులు చిరునవ్వు నవ్వుతూ, వత్స, పద్మపాద, అస్తామలకుడు అంతటి వాడే కానీ అతనికి ప్రచారం కొంచెమైనా లేదు. బాల్యంలో ఇతనేమీ చదవలేదు. నేను వీని శిరస్సు మీద చేయి వేసి నువ్వెవడివని అడిగాక కదా శ్లోకాలు చదివాడు. దీనికొక కారణముంది అన్నాడు. స్వామి, ఇతను బోధ లేకుండానే ఇలాంటి ప్రజ్ఞావంతుడెలా అయ్యాడో చెప్పండి అని అడిగారు. అస్తామలకుని పూర్వకథ. కొన్నేళ్ల కిందట ప్రభాకరుడి భార్య 2 ఏళ్ల వయసు కల కొడుకునెత్తుకుని స్నానం చేయడానికి నదికి వెళ్ళింది. ఆ నది ఒడ్డున సంసార విరక్తుడైన ఓ సిద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆమె తన కుమారుణ్ణి అతనిని ముందుంచి, మహాత్మా, నేను స్నానం చేసి వచ్చేదాకా వీణ్ణి చూస్తూ ఉండండి. ఎత్తుకునే వారెవ్వళ్ళూ లేరు. క్షణంలో వస్తాను. దయార్థ హృదయులైన మీకు తెలియనిదేముంది అని ప్రార్థించింది. అతను అంగీకరించినట్లు తల ఊపాడు. ఆమె కొడుకుని ముద్దు పెట్టుకుని స్నానం చేయడానికి వెళ్ళింది. దైవవశాత్తు ఆ బాలుడు అటూ ఇటూ తిరుగుతూ యమునా నదిలో పడి ప్రాణాలు వదిలాడు. అప్పుడు అతని సంబంధీకులు గొల్లున ఏడుస్తూ నీటిలో నుంచి బాలుడిని తీసి ఆ సిద్ధుడి ముందు బాలుడి శవాన్ని పడేశారు. అంతలో అతని తల్లి ఆ వార్త విని వచ్చి గుండెలు బాదుకుంటూ, అయ్యో, ఈ సిద్ధుడు ఎంత మోసం చేశాడు. మొదట అంగీకరింపక పోయినా మాకీ ముప్పు వచ్చేది కాదు. ఇంత దయాహీనుడని తెలిస్తే ఇతని దగ్గర వదలకనే పోదునే. ఈ కాసేపటిలో ఎంత పుణ్యం సంపాదించుకోవాలనో ఇతను బాలుణ్ణి చూడకుండా ఉపేక్షించాడు. ఇలాంటి నిర్దయుడికి తపస్సు ఎలా సిద్ధిస్తుంది? నియమాలెందుకు? సమాధి కాల్చకనా? పిల్లాన్ని చంపిన పాతకం చుట్టుకోదా? నేనేం చేసేది? భర్తకేమని చెప్పేది? ఈ పాడు నదిలో మునగడానికి ఎందుకు వచ్చాను అంటూ ఏడ్చింది. ఆ మహర్షి ఆ శ్లోకాల పాలని విని తన ఉపేక్షకు పశ్చాత్తాపడి అపవాదు భరించలేక సమాధి నుంచి బయటపడి, అయ్యో, వాడి కోసం చింతిస్తారేం అంటూ బాలుణ్ణి పరీక్షిస్తూ, వీడు బతకగలడు, ఒక్క క్షణం ఉండండి అంటూ తన శరీరాన్నెక్కడో వదిలేసి యోగ సామర్థ్యం చేత పరకాయ ప్రవేశం నైపుణ్యం కొద్దీ ఆ బాలుడిలో ప్రవేశించాడు. అప్పుడు ఆ కుర్రవాడు కదిలి ఏడవడం చూసి సిద్ధుడి దయ వల్ల బతికాడని సంతోషిస్తూ ఆ తల్లి పుత్రుడిని ఎత్తుకొని ఇంటికి పోయింది. కుర్రవాడు అందరి పిల్లల్లాగా కాక భిన్నంగా ఉండడం చూసి తండ్రి ఎన్నో ప్రక్రియలు చేయించాడు. తరువాత కథ మీకు తెలిసిందే కదా. అందుచేతనే ఉపదేశం లేకుండానే అస్తామలకుడు సర్వజ్ఞుడయ్యాడు. ఇతనికన్నీ తెలిసిన బాహ్య ప్రవృత్తి లేనివాడు కనుక భాష్యానికి వృత్తి రచించడానికి తగడు. సురేశ్వరుడే అందుకు అర్హుడు. అతను కాదంటే అతనంతటి వాడు మరొకడు కనిపించడు అన్నాడు శంకరుడు. అప్పుడు స్వామి, మీ సెలవైతే పద్మపాదుడు వార్తికం చేయలేడా అని శిష్యులు అడిగారు. అతను బ్రహ్మచర్యం నుంచే సన్యసించినవాడు, బుద్ధిమంతుడు. మీకు వాని యందు అనుగ్రహం ఎందుకు కలగలేదు అని కొందరిని అడిగారు. మీ అందరికీ అలాంటి అభిప్రాయం ఉంటే పద్మపాదుడు నా భాష్యంలో ఒక నిబంధం రచిస్తాడు. వార్తికం మాత్రం సురేశ్వరుడే చెయ్యాలి అని శంకరుడు అంతటితో ఆ ప్రసంగం ముగించాడు. ఒకనాడు శంకరులు సురేశ్వరుణ్ణి చూసి, ఆర్య, నా శిష్యులు నువ్వు వార్తికం చేయడానికి సమ్మతించడం లేదు. నీ సామర్థ్యం తెలిసేటట్లు ఆధ్యాత్మిక తత్వం వెల్లడయ్యేలా స్వాతంత్రంగా ఒక గ్రంథం రచించి నాకు చూపించి ఈ శిష్యులకి నమ్మకం కలిగించు అన్నాడు. అందుకు కొంచెం కోపం తెచ్చుకొని సురేశ్వరుడు స్వల్పకాలంలోనే నైష్కార్య సిద్ధి అనే గ్రంథం రచించి గురువుకి చూపగా అతను ఆశ్చర్యపడి దానిని శిష్యులకి చూపి చాలా ప్రశంసించాడు. ఇప్పటికే యతీశ్వరుల గ్రంథాన్ని ఎక్కువ విశ్వసిస్తారు. తన గ్రంథం చూసి ఆచార్యులు ఆనందించడంతోటే సురేశ్వరుడు కోపంగా, ఈ లోకంలో మత్సర గ్రస్తులు అనేక మంది ఉన్నారు. నేను ఆచార్యవాక్యంతో వార్తికం చేద్దామని ప్రయత్నించపోతే అనవసరంగా కొందరు విఘ్నం కావించారు. సరే,
నేను తప్ప మరెవ్వరూ ఆ గ్రంథానికి వార్తికం చేసినా నిలవక నశించుగాక అని శాపమిచ్చి, గురువుతో, గురువర్య, నేను కీర్తి కోసం కానీ లాభం కోసం కానీ వార్తికం చేయాలనుకోలేదు. గురువాజ్ఞను ఉల్లంఘింపరాదని ఆ పనికి పూనుకున్నాను. గృహస్థుడైన సంసారి అయిన మనసే కదా ప్రధానం. నీ చేత వాదంలో ఓడిపోయి సన్యాసాశ్రమం స్వీకరించాను. పూర్వభ్రమలు విడిచాను. అద్వైత మతంలో ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నాను. అయినా నన్ను తెలుసుకోలేక నీ శిష్యులు నన్ను నిరాకరించారు అంటుంటే శంకరులు అతని కోపాగ్నికి చల్లార్చారు. ఆర్య, నువ్వు తొందరపడి నా సూత్ర భాష్యానికి వార్తికం నిలవకుండా శపించావు. అది దైవకృతం. అయినా నా మనస్సుని ఎక్కువ బాధిస్తుంది. ఏం చేస్తాం? సరే, నేను నీ శాఖ అయిన తైత్తరీయోపనిషత్తుకు ద్వితీయ శాఖ అయిన కన్వోపనిషత్తుకు భాష్యాలు చేసి ఉన్నాను. ఆ రెండిటికి నువ్వు వార్తికాలు రచించు. ఆచంద్రార్కం భూమి మీద ప్రకాశించగలవు అన్నాడు. విద్వాంసులు మెచ్చేటట్లుగా ఆ వార్తికములను సురేశ్వరుడు రచించి గురుదక్షిణగా సమర్పించాడు. పద్మపాదుడు శారీరక సూత్ర భాష్యానికి టీకాను రచించి గురువుకి కానుకగా ఇచ్చాడు. దానిలోని పూర్వభాగం పంచపాదిక, ఉత్తర భాగం వృత్తి అని ప్రఖ్యాతి చెందాయి. తరువాత అస్తామలకుడు మొదలైన శిష్యులు గురువాజ్ఞతో అనేక గ్రంథాలు రచించారు. శిష్యుల చేత అనేక గ్రంథాలు రచింపచేసి శంకరుడు కొన్నాళ్ళు శృంగేరిలో ఉన్నాడు. అస్తామలకుడు, చికుత్సుడు తుంగభద్రకు స్నానానికి వెళ్ళారు. చిస్తుకుడు మన ఆచార్యులు ఇవాళ ఏదోలా ఉన్నారే, పద్మపాదుడు యాత్రకి వెళ్ళాడని కాబోలు అన్నాడు. అస్తామలకుడు, ఆయనకి వాని ఎందు ప్రేమెక్కువ, పరదేశ యాత్రలో కష్టాలు చెప్పి వారించబోయారు అన్నాడు. చిస్తుకుడు, గురువచనం కాదని పద్మపాదుడు ఎందుకని వెళ్ళాడో అన్నాడు. అస్తామలకుడు, తిరస్కరించి కాదు, తీర్థసేవ వలన మనస్సు నిర్మలం కావడం, సజ్జన సాంగత్యం, పండితవాదం మొదలైన లాభాలు కలిగి అనర్థాలు పోతాయని గురువుగారేం ఉపదేశించారో విను. ఒక్కడివి వెళ్ళకు, ఎక్కువ మంది బ్రాహ్మణులున్న ఊరిలోనే నివసించు, సజ్జనులతో పరిచయం చేసుకో, తోవలో తెలియకుండా మంచినీళ్లు కూడా తాగకు, మారువేషాలలో వచ్చే దొంగలని కనిపెట్టు, ఎదురైన భిక్షకులను ఆదరించు, ధ్యానం చేసుకో అన్నాడు. చిస్తుకుడు, పద్మపాదుడెన్నాళ్ళకి తిరిగొస్తాడో అన్నాడు. అస్తామలకుడు, 2 నెలలోపలే వస్తానన్నాడు. అదిగో తోటకాచార్యులు స్నానానికి వస్తున్నాడు, గురువు సమాధి నుంచి లేచారేమో అడుగుదాం అన్నాడు. తోటకుడు, మీరిక్కడ ఉండిపోయారేం? ఆచార్యులు యోగశక్తితో తల్లి గురించి ఏదో ప్రత్యక్షం చేసుకుని అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, త్వరగా రండి అన్నారు. ముగ్గురు వెళ్ళేసరికి శంకరాచార్యులు తల్లి ప్రాణం పోయే సమయంలో స్మరింపగా అక్కడికి పోవడానికి సిద్ధమవుతూ తాను వచ్చేదాకా శిష్యులు అక్కడుండేలా నియమించి యోగశక్తితో ఆకాశ మార్గాన ముహూర్త కాలంలో తల్లి వద్దకు చేరాడు. అప్పటికే ఆమె, కుమారా, నిన్ను చూడాలని నా ప్రాణాలు బొందెను వదలడం లేదు. ఒకసారి వచ్చి కంట పడకూడదు? నాతో ఎన్నో చెప్పిపోయావు, అవన్నీ మర్చిపోయావా? మరణకాలంలో స్మరించినంతనే వచ్చి ఊర్ధ్వ దైహిక క్రియలు కానివిస్తానని శబ్దంలా పలికావే, ఎందుకు రావు? హా పుత్రా అంటూ పలవరిస్తున్న తల్లిని చూసి నిస్సంగుడైన దయామయుడు కావడంతో కన్నీరు కార్చుతూ తల్లిని చూస్తూ, అమ్మా, ఇదిగో నేను వచ్చాను, నీ పుత్రుడు శంకరుణ్ణి, ఇక విచారింపకు, నీ కోరికేమిటో చెప్పు, వెంటనే తీరుస్తాను అంటూ ఆమె పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆమె అతన్ని కౌగిలించుకుని, నువ్వీ అవస్థలో కుశలంగా వచ్చి నాకు కనిపించావు, ఇంతకంటే నాకు సంతోషం ఏముంది కుమారా? ఈ శరీరాన్ని ఇంకా భరించలేకపోతున్నాను. శాస్త్ర ప్రకారం దీనిని సంస్కరించి పుణ్యలోకాలు ప్రాప్తింపచెయ్యి అంది. సర్వలోక సుఖమైన బ్రహ్మానందం కలిగించే తలుపుతో తల్లికి
శంకరుడు స్వయం ప్రకాశమైన శుద్ధ నిర్గుణ తత్వం ఉపదేశించాడు. కానీ ఆమె నాకేమీ తెలియలేదు. ఇలాంటి సమయంలో నిర్గుణిని ఎలా మనసుకు పట్టించుకోగలను? మనోహరమైన సగుణత్వం ఉపదేశించు, ఆనందిస్తాను అంది. అప్పుడు శంకరుడు తల్లికి దర్శనమివ్వమని శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. భుజంగ ప్రయాత వృత్తాలలో స్తుతించబడిన ఈశ్వరుడు ఆమెకు ప్రత్యక్షం కాగా, వీరెవరో నన్ను రమ్మని పిలుస్తున్నారు, కానీ వీరి ఆకారాలు తమోగుణం సూచిస్తున్నాయి, వీరిని పంపివేయి అంది తల్లి. శంకరుడు వారిని భక్తితో ప్రార్థించి అనునయంగా పంపివేసి మరింత భక్తిగా ప్రార్థించాడు. అప్పుడు శంకు చక్రాములతో సౌందర్యమూర్తి అయిన ఇందిరారమణుడు ప్రత్యక్షం కాగా, తండ్రి, ఇప్పుడు శాంతులైన వారెవరో వచ్చి మెరుపులా మెరుస్తున్న రథము మీదికి నన్ను రమ్మని పిలుస్తున్నారు. ఇదంతా నీ మహిమే, పోయి వస్తాను. వెనకిచ్చిన వరం మరవకు సుమీ అంటూ ప్రాణం విడిచి దివ్యదేహం దాల్చి ఆ విమానమెక్కి పరమపదం పొందింది. తల్లికిచ్చిన వరం చెల్లించాలని శంకరుడు అపరకర్మములు చేయదలిచి జ్ఞాతి అయిన భట్టారకుని పిలిచి అందుకు తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఆ వార్త విని కాలటి అగ్రహారంలోని బ్రాహ్మణులందరూ సభ చేసి శివగురుని కొడుకు తల్లిని జ్ఞాతుల పాలు చేసి సన్యసించి ఇప్పుడు ఆమెకు కర్మ చేయదలిచి రమ్మన్నాడట. మనం వెళ్ళాలా మానాలా అన్నారు కొందరు. సన్యాసికి కర్మ చేసే అధికారం ఏ శాస్త్రంలో ఉంది? అతను జగత్ పండితుడు కానీ సామాన్యుడు కాదు. అతని కంటే మనం ఎక్కువ తెలుసా? కర్మయే పనికిరాదని దేశంలో అంతటా వాదించి తల్లికిప్పుడు కర్మ చేయడానికి ఎలా పూనుకున్నాడు? చెప్పేదొకటి చేసేదొకటినా అన్నాడు సభాపతి. మనలో మనం తగులాడుట మంచిది కాదు. అందరము వెళ్ళి అతనితో మాట్లాడి తగినట్లు చేద్దాం. మీకేదో దాన ధర్మాలు దొరుకుతాయనుకుంటున్నారేమో. అతను సన్యాసి, మననే యాచిస్తాడు. మీరు వెళ్ళారో మీకు మాకు భోజనాలు ఉండవు, ముందే చెబుతున్నాం అన్నారు. అతను మాకు బంధువు, యజ్ఞభట్టారకుడు మాకు మిత్రుడు. అతని ముఖమైనా చూసి వెళ్ళాలి. మీరు మమ్మల్ని వెలివేయించినప్పుడు చూద్దాంలే. మీతో సహపంక్తికి లేకపోతే మాకేమి లోటు లేదు. మొన్న ఘటాశార్థం చేయించిన విస్సన్న సోమయాజి నెవరు ఆక్షేపించలేదేం? ఓహో, మీరిలా స్వతంత్రులై మాట్లాడుతుంటే ఇక నా సభాపతిత్వం ఎందుకో. నా ఆజ్ఞ లేకుండా శంకరుణ్ణి ఇంటికి వెళ్ళండి, అప్పుడు చెప్తాను అన్నాడు. ఈ గ్రామంలో ఉండకుండా చేస్తావు అంతేనా? మరో చోటికి పోతాం అన్నారు. యజ్ఞభట్టారకుడు వస్తున్నాడు, అతనిని మనం చెప్పినట్లు నడిచేలా చేస్తాం చూడండి. యజ్ఞభట్టారకుడు మా శంకరుని తల్లికి సంస్కారం చేయడానికి నిశ్చయించాడు. మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మన్నాడు. మా శంకరుని తల్లి నిన్న రాత్రి స్వర్గస్థురాలయ్యిందని తెలుసు కదా అన్నాడు. సభాపతి, చెప్పేవాడికి లేకపోతే నీకైనా మతి లేదా? శంకరుడా కర్మ చేయడం అన్నాడు. భట్టారకుడు అతను తల్లికి వరమిచ్చాడుట. ఎవరైనా వచ్చి అడిగితే సమాధానం చెబుతానంటున్నాడు. ఈ విషయం ఇందాక వీరవర్మ అడిగితే జవాబు చెప్పి అతన్ని ఒప్పించాడే. సభాపతి, భట్టారక, నువ్వొట్టి వెర్రివాడివి. సుమి, అతనితో రహస్యంగా శంకరుడు మొదట విరక్తితో సన్యసించి తన ఆస్తినంతటినీ తల్లితో కూడా నీ అధీనం గావించి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆస్తి ఎందు ఆశ పుట్టి దానిని రాపట్టుకుందుకు తల్లికి కర్మ చేయబునుకున్నాడు. ఏ మర్మం తెలియక నువ్వు మరోలా అనుకుంటున్నావు అన్నాడు. భట్టారకుడు ఆలోచించి, అయితే నేను ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు. సభాపతి, కర్మ చేయనివ్వకు, మేమందరము నీకు తోడుగా ఉంటాం. అతని వాళ్ళ ఉండి రేపు పోయేవాడు. మనకి విధాయకం. నువ్వేమీ చెయ్యక్కర్లేదు, ఇక్కడే ఉండు. అతనికి నిప్పైనా దొరకనివ్వను. వాహకులు ముందే లేరు, ఏం చేస్తాడో చూద్దాం అన్నారు. భట్టారకుడు, మా పినతండ్రి పశుపతి నా కోసం వస్తున్నాడు, అతనికి కూడా చెప్పు అన్నాడు. పశుపతి, ఏమిరా భట్టారక, ఇంత ఆలస్యం చేశావు? వాహకులేరి? శంకరుడు తొందరపడుతున్నాడు అన్నారు. భట్టారకుడు,
శంకరుడు శాస్త్రదుష్యమైన పని చేస్తున్నాడని గ్రామస్తులు సభ చేసి అతన్ని వెలివేశారట. వాహకులెవరూ రారట, మనమే చేద్దాం అన్నాడు. పశుపతి, శంకరుడికా వెలి? గ్రామస్తులెంత మూర్ఖులు! అగ్నికి చెదలు పడతాయా? వీరికేదో మూడింది అన్నాడు. సభాపతి, వీరికేదీయూ మూడలేదు, వారికి మూడబట్టే ఆ కార్యములకు పూనుకోవడం అన్నాడు. పశుపతి, ఛీ, నోరు ముయ్, అతనికి కోపమొస్తే 3 లోకాలని భస్మం చేయగలడు అన్నాడు. సభాపతి, ఈ బెదిరింపులకి మేము వెరవం, గ్రామస్తులెవరూ రారు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు. పశుపతి, భట్టారక, నువ్వు రావా అన్నాడు. భట్టారకుడు, బాబు తొందరపడకు, గ్రామస్తులంతా ఒకటైతే మనం వెళ్ళి ఏం చేస్తాం అన్నాడు. పశుపతి, ఛీ, నీ జ్ఞాతిత్వం పోనిచ్చుకున్నావు కాదు. అతను మహానుభావుడు, మనందరినీ భస్మం చేయక మానడు. మనం ఆలస్యం చేశామని కుమారపాలితుణ్ణి పంపాడు, అదుగో అన్నాడు. యజ్ఞపట్టారకుడు అతనినక్కడి విశేషాలడిగి పోదాం ఉండు అన్నాడు. కుమారపాలితుడు, పశుపతి తాత, నువ్విక్కడ ఆలస్యం చేశావేం? మన అగ్రహారం పని తీరిందిలే అన్నాడు. పశుపతి, అతను కోపించాడా ఏం? నేనేం చేసేది? గ్రామస్తులందరూ అతన్ని వెలివేశారట అన్నాడు. కుమారపాలితుడు, ఎంతసేపటికి మీరెవరూ రాకపోవడంతో ఒక్కడు తల్లి శవం దగ్గరుండి విసిగిపోయి కోపమొచ్చి తల్లి నీ కుడి భుజం మీద మద్దించి అగ్ని పుట్టించి దానిచేత దొడ్డిలో చితి ఏర్పరిచి దహించాడు అన్నాడు. పశుపతి, అతని సామర్థ్యం ఎంతటిదో చూశారా? నేను ముందే చెప్పాను, సన్నికళ్ళు దాచినంత మాత్రాన పెళ్ళి ఆగిపోతుందా? తరువాత అతను కోపంతో ఈ గ్రామస్తులు వేద బాహ్యులవుతారు, యతులు వీరింట భుజింపరు, వీళ్ళ పేరళ్ళు శ్మశానాలవుతాయి అని శపించాడు. గ్రామస్తులు ఇదంతా ఈ సభాపతి మూలానే వచ్చింది, ఏమీ ఎరుగని వాళ్ళని తీసుకొచ్చి సభలు చేయించి ఇలా అనమని మమ్మల్ని గంగలో దింపాడు. మేమే కాక మా కులస్తులందరినీ చెరిపాం. కటకట కాలటీ అగ్రహారానికి ఎలాంటి ఆపద సంభవించింది? జన్మభూమి అనేనా కనికరించకుండా ఎంత క్రూరంగా శపించాడు. ఇది కాటి అగ్రహారమైపోయింది. పశుపతి, శాంతుడు కదా అని పీడిస్తే కోపించకుండున చల్లనిదైన చందన వృక్షాన్ని అదే పనిగా మదిస్తే అగ్ని పుట్టక మానుతుందా? తేజశాలురి కృత్యాలు అశాస్త్రీయాలైన నింద్యములు కాజాలవు. వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఇళ్ళకి పోయారు. శంకరాచార్యులు తల్లికి ముక్తినిచ్చి పద్మపాదుని రాక కోసం చూస్తూ కేరళలో కొన్ని రోజులు కాలక్షేపం చేశాడు. వచ్చే భాగంలో తర్వాత కథ తెలుసుకుందాం. ఓం స్వస్తి.